మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు 23వ వార్డులో కొత్త రోడ్డుకు మా నితీష్ రెడ్డి నాయకత్వంలో భూమి పూజ చేయడం జరిగింది. ఈ రోడ్డు మా నితీష్ రెడ్డి, మా ఇన్ఛార్జ్ నితీష్ రెడ్డి గారు ఆయన శాంక్షన్ చేపించడము, ఈ రోడ్డు చాలా రోజుల తర్వాత మోక్షం రావడము, ఈ రోజు ఆయన టెంకాయ కొట్టి ప్రారంభించడం జరిగినది. త్వరలో ఇంకా 23వ వార్డులో ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి. అవి కూడా మేము నితీష్ రెడ్డి ద్వారా మేము అవి వేయించాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు బద్వేల్ మున్సిపాలిటీలో 23వ వార్డులో సీసీ రోడ్డు 20 lakhs శాంక్షన్ అయ్యేది. ఆ సందర్భంగా మన నితీష్ రెడ్డి వచ్చి శంకుస్థాపన చేయడం జరిగినది. బద్వేల్ మున్సిపాలిటీలో ఇప్పుడు మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి 10 నుంచి 15 కోట్లు టెండర్లు పిలవడం జరిగింది. అన్ని గనక వర్క్లు స్టార్ట్ అవుతాయి ఒక నెల లోపల. మరి ప్రతి ఒక్క వార్డుకు వచ్చేటట్టు నితీష్ రెడ్డి ప్లాన్ చేసి 10 లక్షలు 20 లక్షలు ప్రతి ఒక్క వార్డుకు జరగాలని చెప్పి, ఒకే వార్డు అనేది కాకుండా 35 వార్డుల్లో డెవలప్ కావాలనే ఉద్దేశంతో, అది కనుక మా లీడర్లు పోయి కనుక ఆయన చెప్తే మా ఏరియా కావాలి, మా ఇంటి కాడ కావాలంటే అట్ట కాదు, ఒక 10 లక్షలు కానీ 20 లక్షలు పెడితే ఎన్ని హౌస్ వచ్చాయి దాంట్లో పరిధిలోకి వచ్చాయనే ఉద్దేశంతో ఎక్కువ అవసరం ఉండే కానీ 20 లక్షలు 30 లక్షలు పెట్టడం జరిగింది. మరి గతంలో కనుక ఒకే వార్డుకు 20 కోట్లు 10 కోట్లు పెట్టి అభివృద్ధి చేసినారు వాళ్ళు. మరి పాత ఊరు అనేది కానీ మర్చిపోయి గతంలో స్వార్థం కోసం చేసిన సీసీ రోడ్లు ఈ రోజు మరి 35 వార్డుల్లో కనుక పనులు స్టార్ట్ అవుతాయి. ఒక నెల లోపల అన్ని వార్డులు కనుక పూర్తి అయితే కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇంకా 20 కోట్లు 30 కోట్లు కనుక తెచ్చేదానికి, శాంక్షన్ చేసేదానికి నితీష్ రెడ్డి ముందుకున్నాడు. మరి అదే విధంగా పైప్ లైన్ గతంలో 2014లో టీడీపీ గవర్నమెంట్ లో చేసిన పైప్ లైన్, మరి గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు చేసిన పైప్ లైన్ యాడ్స్ డ్యామేజ్ అయ్యి ఉండే. మరి ఇప్పుడు 102 కోట్లు అమృత్ స్కీమ్ కింద పైప్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది మధ్య మున్సిపాలిటీకి. ఇప్పుడు డ్రైనేజ్ కనుక 20 నుంచి 30 కోట్లు కనుక శాంక్షన్ అవుతాయని కనుక ఆశిస్తున్నాం. మరి ఆ పట్టుదలతో బద్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నితీష్ రెడ్డి ఉన్నాడు. అదే స్మృతితో బద్వేల్ ఆయన నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.